కడపలో ఒక 2-3 రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా మత కలహాలు ఆ కోణంలో సృష్టించే ప్రయత్నం కూడా జరిగింది. దీన్ని వైసీపీ కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది. అయితే దీన్ని చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు అసలు దీని వెనక ఉన్న ఏంటో కుట్ర కోణాన్ని ఛేదించాలి అని చెబితే పోలీసులు రంగంలో దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంతమందిని గుర్తించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే దీని వెనక వైసీపీ కుట్ర ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి, అలాగే ప్రభుత్వం మీద కొంత బురద జల్లి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు అనే ఒక ముద్ర వేయటం కోసం జాతీయ స్థాయిలో దీన్ని వైరల్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ పన్నిన కుట్ర అని అర్థమవుతుంది. ముఖ్యంగా వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంజాద్ బాషా మనుషులే ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించినట్టుగా గుర్తించారు. దాంతో అసలు కుట్ర కోణం బయటపడింది. అంటే ఇది ముందస్తు కుట్ర ప్రకారం జరిగింది. వాస్తవానికి అక్కడ ఆల్మాస్పేటలోని సెంటర్కి ఒక వర్గానికి సంబంధించినటువంటి పేరు పెట్టేసినట్టుగా ఒక దుష్ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవానికి పూర్తిగా అవాస్తవం. ఎటువంటి పేరు పెడుతూ నిర్ణయం తీసుకోలేదు. సో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి ఒక నోటు పంపారు తప్ప ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇదే అదునుగా చూసుకుని ఆ పేరు మార్చేశారు అని చెప్పడంతో పాటు కొంతమంది ముస్లిం యువకులను, ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు యువకులను పోగేసి వాళ్ళతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయించడం ద్వారా అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఒక వాయిస్ కాల్ ఏదైతే ఒక అధికారితో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన వాయిస్ కాల్ ఉందో దాన్ని మార్పు చేసి మాట్లాడింది ఒకటి, కానీ బయటకు మార్పు చేసి విడుదల చేసింది ఒకటి. సో విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తతలు మరింత రెచ్చిపోయాయి. వాస్తవానికి ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేస్తే ఆ మార్పు చేసి వాయిస్ను విడుదల చేసినటువంటి వ్యక్తి దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతానికి ఇక్కడ లేడు. కేసు నమోదు అయిన వెంటనే దుబాయ్ అయితే పారిపోయాడు. సో పోలీసులు కూడా వేట ప్రారంభించారు, తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇది క్లియర్ కట్టుగా వైసీపీ రాజకీయంలో ఒక కుట్ర భాగంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో టార్గెట్గా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంటే వాస్తవానికి కడపలో జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్ పోయింది మొన్న. ఎప్పుడైతే కడపను దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్ని స్థానాలు కోల్పోయే పరిస్థితికి వచ్చాడో, గత 25-30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి కడప కోటకు మొన్న బీటలు వారటంతో మళ్ళీ కడపను తన ఆధీనంలో తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడో ఏమో తెలియదు. కానీ అది పంచాయతీ ఎన్నికలో ఒక ఉదాహరణగా మారబోతుంది అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం అయితే చేశాడు. 100కు 100% ఈ కుట్ర వెనక వైసీపీ హస్తం ఉంది. చాలామంది వైసీపీ నాయకుల మీద ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి. అందరి మీద విచారణ చేస్తున్నారు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన కూడా జరుగుతుంది. ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆంజాద్ బాషా మనుషులేనని చెప్పి పోలీసులు తేల్చారు. కడప కలెక్టర్ కూడా మనం చెప్పారు ఈ ఉద్రిక్తతల వెనక కుట్ర కోణం ఉందని చెప్పి తేల్చారు అని చెప్పి స్వయంగా కడప కలెక్టర్ కూడా దీని మీద ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కడప అల్లర్ల వెనక వైకాపా హస్తం, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం కుట్ర, ఆల్మాస్పేట సర్కిల్ కి ఓ వర్గం పేరు పెడుతున్నారంటూ తప్పుడు ప్రచారం. సూత్రధారుల్లో ఎక్కువ మంది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషా అనుచరులు పోలీసుల విచారణలో వెల్లడి. ఇటీవల కడపలో 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ఆల్మాస్పేట సర్కిల్ ఘటన వెనుక వైకాపా హస్తం ఉన్నట్టుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. సున్నితమైన అంశాలపై ఘర్షణలు రేకెత్తించి స్థానిక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా కుట్రకు తెరదీసినట్టుగా భావిస్తున్నారు. ఆల్మాసపేట సర్కిల్లో ఈ నెల 9వ తేదీన 2 వర్గాల మధ్య రాళ్ల దాడులు, పోలీసులపై దాడి వెనుక వైకాపా నాయకులు, సానుభూతి పరుల ప్రమేయం ఉన్నట్టుగా నిర్ధారించారు. వైకాపా నాయకులు ముందస్తు వ్యూహంతోనే పూరితంగా ఉద్రిక్తతలను ప్రేరేపించారని గుర్తించారు. ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళు అత్యధిక మంది మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అనుచరులని తేల్చారు. వారిలో కొందరిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే గుర్తించారు. సో సర్కిల్ పేరు మారుస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం. వాస్తవానికి ఆల్మాస్పేట సర్కిల్ పేరు మార్చాలని ఎటువంటి నిర్ణయం జరగలేదు. కేవలం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నోటు పంపారు తప్ప మార్చినట్టుగా ఎక్కడా లేదు. కానీ దానినే మార్చేశారు, పేరు మార్పు ఆల్రెడీ అయిపోయిందని చెప్పి విష ప్రచారం చేయటంతోనే ఈ ఉద్రిక్తతలు అయితే చెలరేగాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని కూడా ఒక కుట్ర భాగంగా కావాలని ఉద్రిక్తతల
విచిత్రం ఏంటంటే మార్చారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేయగానే మార్చేశారని మనం నమ్మేయటమే తప్ప అది వాస్తవమా కాదా, అధికారికంగా ప్రభుత్వం ఏమైనా వెల్లడించిందా, ఎవరు చెప్పారు, కలెక్టర్ ఏమన్నా చెప్పాడా, కమిషనర్ ఏమన్నా చెప్పాడా, ఇలాంటి ఏమీ లేవు. సోషల్ మీడియాలో వీళ్ళు గ్రూపుల్లో వైరల్ చేసేసారు, మార్చేశారు మనకు అన్యాయం జరిగిందని. దాంతో అది నిజమేననుకుని రెచ్చిపోయారు. సరే, కుట్ర కోణంలో భాగంగా ఇంత చేసినప్పటికీ కూడా మనం కూడా కొంత ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. ఆవేశపడిపోయి ఈ రోజు కేసులు పెడితే ఎవరికి నష్టం? వాళ్ళు ఏదో ఉద్రిక్తతలు రేకెత్తించారు, అదంతా తప్పుడు ప్రచారం, మీరు నమ్మి దాడులకు వెళ్ళారు. ఇప్పుడు కేసులు పెడితే ఎవరి భవిష్యత్తు నాశనం అవుతుంది? కనీసం కొద్దిగా కూడా ఆలోచించకుండా ఇరు వర్గాలు కూడా అంతే ఆవేశంగా మీద పడ్డాయి. కడపలోని ఆల్మాస్పేట సర్కిల్కు ఓ వర్గం పేరు పెట్టారని నగరపాలక సంస్థ నిర్ణయించినట్టుగా కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేయటం ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసుల విచారణలో తేలిన వివరాలు ఇవి. కడప కార్పొరేషన్ 5 ఏళ్లు వైకాపా చేతిలోనే ఉంది. చివరి వరకు కూడా పేరు మార్పు ప్రతిపాదన చేయలేదు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగినటువంటి చివరి సమావేశంలో ఓ వర్గం పేరు పెట్టాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అంటే నిర్ణయం ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి ఆ నోటు పంపారు. అంతే తప్ప పేరు పెట్టాలన్న నిర్ణయం జరగలేదు. కానీ పేరు మార్చాలని తీర్మానం చేసినట్లుగా ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారు. మహమ్మద్ ఆలీ అనే ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి అంటే అక్కడ కడప ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి రాకేష్ చంద్రతో ఫోన్లో మాట్లాడుతూ ఆ పేరు పెట్టకపోతే తామే పెట్టేస్తామని వాదనకు దిగారు. పేరు కార్పొరేషన్ పెట్టాలే తప్ప మీరెలా పడతారు అని చెప్పి రాకేష్ చంద్ర, ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ కమిషనరు, ఆయన వాదించారు. అయితే వాయిస్ని ఎడిట్ చేసి పేరు మార్పుకు ఇన్ఛార్జి కమిషనర్ అంగీకరించినట్లుగా దాని ప్రచారం. ఆయన ఏమన్నది ఏంటి, పేరు మార్పు అనేది మీరు నేను పెట్టేది కాదు, అది మున్సిపల్ కమిషన్ పెట్టాలి అది, సో మీరు ఎలా పెడతారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, లేదు మేము పేరు మార్చేసామని ఆయన చెప్పినట్టుగా ఒక వాయిస్ని అయితే క్రియేట్ చేశారు. సో దీంతో కేసు నమోదు చేస్తే ఆ వ్యక్తి ఆలీ ప్రస్తుతానికి దుబాయ్ అయితే పారిపోయాడు. అంటే ప్రతిదీ ఫేకే, వీళ్ళు చేసిన ప్రతిదీ ఫేకే. సో ఆ వాయిస్ని రికార్డ్ చేసి దాన్ని మార్పింగ్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అందుకనే వీళ్ళు రెచ్చిపోయారు. పోలీసులు ఎవరెవరిని గుర్తించారు అనేది మనం ఇక్కడ ఒకసారి చూస్తే, వైసీపీ యువజన నాయకుడైనటువంటి బ్లూ డైమండ్ లాడ్జ్ యజమాని అయినటువంటి సయ్యద్ అహ్మద్ బాషా గొడవకు ప్రధాన కారకుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆయన రోజంతా ఘటనా స్థలంలోనే ఉండి అన్నీ తానై నడిపించాడని గుర్తించారు. ఒక 50-60 మందిని సమీకరించి సర్కిల్పై నిలబడి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే యువత రెచ్చిపోయి రాళ్ల దాడికి దిగారని చెప్పి నిర్ధారించారు. ఇక రెండో వ్యక్తి ఎవరంటే వైకాపా పట్టణ నాయకుడు అయినటువంటి మొబైల్స్ యజమాని అయినటువంటి జమీల్ సోదరుడైన షేక్ మహమ్మద్ జాకీర్ హుస్సేన్. ఇతను ఒక 30 మంది యువకులను తరలించడంలో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆజాద్ బాషాకు అనుచరుడైన షేక్ బిలానీ ఈ అల్లర్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. ఇక చిలకల బావికి చెందినటువంటి వైకాపా సానుభూతిపరుడు జాఫర్ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా కూడా నిర్ధారించారు. ఇక వినాయకనగర్ సర్కిల్లోని స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేసే హైదర్ వైకాపా సానుభూతిపరుడు. ఇతని సోదరుడితో కలిసి గొడవలో చురుగ్గా పాల్గొన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఆమ్జాద్ బాషా ప్రధాన అనుచరుడైనటువంటి షేక్ మహమ్మద్ సోహెల్ పఠాన్ యువతను సమీకరించి గొడవను పెంచేందుకు అంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నాయకులు సానుభూతి పరులే. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం చేసుకునేవాళ్ళు, మొబైల్స్, స్పేర్ పార్ట్స్, లేకపోతే ఇంకోటో ఆ లాడ్జ్లో నడుపుకొని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. సో అయితే వాస్తవానికి కడపలో వైసీపీకి గతం నుంచి ఉన్నటువంటి కొంచుకోట కాబట్టి ఆ స్థాయి అభిమానం ఉన్నమాట వాస్తవం. అందులోనూ ఆంజాద్ భాష అనుచరులుగా ఉండొచ్చు. బట్ వీళ్ళు దీన్ని ఆసరాగా చేసుకుని, ఈ ఒక్క అంశాన్ని ఆసరాగా చేసుకుని దీన్ని వాస్తవానికి మత విద్వేషంగా మార్చే ప్రయత్నం జరిగింది. ఆ రోజు చంద్రబాబు గారు చాకచక్యంగా, కూటమి ప్రభుత్వం చాకచక్యంగా, పోలీసులు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారు కాబట్టి 2 రోజుల్లో దీన్ని అనసగలిగారు. కానీ వాస్తవానికి ప్రభుత్వంగానే ఆ రోజు సమర్థవంతంగా పనిచేసి ఉండకపోతే ఈ రోజు ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేకెత్తించేవి. అంటే ఒక క్లియర్ కుట్ర కోణం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ముఖ్యంగా ఆ జరగని పనిని చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసి లబ్ధి పొందాలి, అన్నిటికీ మించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కూటమి మీద, చంద్రబాబు గారి మీద బురద జల్లాలి. ఇది వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. ఏది ఏమైనా పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు, చంద్రబాబు గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ కుట్ర కోణకు కారణమైనటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా
కూడా ఎంతటి వ్యక్తి అయినా సరే వదిలిపెట్టొద్దని ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసులు కూడా సీసీటీవీ ద్వారా ఈ ఎవరైతే యాక్టివ్గా ఇందులో పాల్గొన్నారనేది గుర్తిస్తున్నారు. ముఖ్యంగా వారందరి మీద కూడా కేసు నమోదుకి కూడా సిద్ధమయ్యారు. అలాగే ఈ వాయిస్ మార్పు చేసినటువంటి ఆలీ అనే వ్యక్తి ప్రస్తుతానికి దుబాయ్ పారిపోయాడు. ఆ వ్యక్తి మీద కూడా కేసుకి నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దీని వెనక ఇంకా ఎవరు ఉన్నారు అనే కుట్ర కోణం వెనక అంటే పొలిటికల్గా ఇంకా ఎవరైనా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందా, దీని అసలు ఈ వార్తలన్నీ కూడా ఎక్కడ సృష్టించారు, దీనికి సృష్టికర్త ఎవరు, అసలు దీనికి పురుడు పోల్చింది ఎవరు, ఈ ఆలోచన ఎవరిది, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే